హలో! నమస్తే. నేను విజ్ఞాని. మీకొక మంచి చిట్కా చెప్పడానికి ఈరోజు మీ ముందుకొచ్చానండి. ఎప్పుడైనా చిరాకుగా ఉన్నా, బోరింగ్‌గా ఉన్నా, ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండి, చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నా, కాసేపు ముందు బయటికెళ్ళిపోండి. ఇలాంటి మంచి పార్క్‌కి దగ్గరలో పార్క్ ఉంటే పార్క్‌కెళ్ళండి. లేదంటే చిన్న చెరువైనా చాలు చూసారా? ఆ నీటిని అలా చూస్తూ కాసేపు ఆ కంటికి ఆనందాన్నివ్వండి. మైండ్ ఫ్రెష్ అవుతుంది. పచ్చని చెట్లు, చల్లటి గాలి పీల్చండి. ప్రశాంతంగా ఆలోచించండి. కాసేపు ఆలోచించకుండా ఉండి చూడండి ఎలా ఉంటుందో. ఇలాంటివన్నీ చూస్తూ, ఇలాంటి బుడ్డి బుడ్డి పిల్లలొస్తూ ఉంటారు కదా! వాళ్ళు చేసే అల్లర్లను చూస్తూ ఉండండి. ఎంతో కొంత మనశ్శాంతి ఆటోమేటిక్‌గా వస్తుందండి. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా తిరిగొస్తాయి. ఏమంటారు? ఈ ఐడియా బావుందా? అది సరే గాని, ఇంత అందమైన పార్కొచ్చిన తర్వాత మరేం చేయాలి మనం? ఇంకేముంది? ప్రశాంతంగా, చక్కగా ఎప్పుడు తీసుకునే షార్ట్ శ్వాసలు కాకుండా, దీర్ఘంగా శ్వాసలు తీసుకొని వదలాలండి. ఎప్పుడైతే డీప్‌గా శ్వాసలు తీసుకొని వదిలామో, కంప్లీట్‌గా మైండు రిలాక్స్ అయిపోతుంది. ఆక్సిజన్ కంప్లీట్‌గా అందుతుంది. అది అందరికీ సరే, సరే, సరే గాని ఈ ఇల్లు చూసారా? ఇది షర్మిలక్క అంటండి. షర్మిలక్క ఇల్లు అనగానే ఓహో! అనుకున్నాను. అది సరే గాని కొంచెం కాసేపు ఈ చెరువుని చూసి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి ఫస్ట్. అక్కడి నుంచి నెమ్మదిగా తిరిగి చూసానండి. ఇక్కడ పార్క్‌లో అబ్బాయి చెప్పాడు. ఇదిగో చూసారా ఇల్లులు? ఆ మధ్యలో ఇల్లుంది చూసారా? అది రాణా ఇల్లటండి. ఆయన చక్కగా ఆ వ్యూలో కూర్చొని ప్రతిరోజు ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారట. కేవలం ఈ ఈ వ్యూ కోసమే ఆ ఇల్లు తీసుకున్నాడట. తెలుసా? ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాడట. అయ్యయ్యో! నేనొచ్చేసే ముందు చూసానండి. ఇదే గనక ముందే తెలిసుంటే ఎలాగైనా అతన్ని కలిసే వెళ్ళేదాన్ని. సరే గాని మనందరికీ ఇష్టమైన ఇంకో మంచి విషయం ఏంటో తెలుసా? ఈ లోటస్ పాండ్ చుట్టూ హ్యాపీగా వాక్ చేయొచ్చు. వాక్ చేస్తూ మధ్యలో మంచి మంచి స్మెల్స్ వస్తూ ఉంటాయండి. పార్క్ చుట్టూ బళ్ళేనండి. మంచి మంచి కాఫీలు, టీలు అయన్నీ కామన్. సాయంత్రం అయ్యేసరికి బజ్జీలు మాత్రం మిరపకాయ బజ్జీలు అద్దిరిపోయాయండి. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఈ లోటస్ పాండ్‌కొచ్చి తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఓకేనా?